మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. సో మనకు అడ్వాంటేజ్ ఈ ఫిల్టర్ వాటర్ లేదు రెయిన్ వాటర్ ఇట్లా మనం మినరల్ చేసుకుని తాగిన దానిలో మాకు నొప్పులు పోయినాయి, ఏళ్ళు నొప్పులు పోయినాయి, కాళ్ళు నొప్పులు పోయినాయి, అసిడిటీ తగ్గింది, చాలా మంది నాకు ఫీడ్బ్యాక్ ఇస్తా ఉంటారు. సో డెఫినెట్ గా మంచిదే అది, నో డౌట్. కానీ ఇప్పుడు టెస్టింగ్ మెథడ్ లో మన బోర్వెల్ వాటర్ మంచిది అనుకోని తాగి చాలా మంది డ్యామేజ్ అయిన కూడా ఉంటారు. బోర్వెల్ లో ఈ రాంగ్ మినరల్స్ కూడా ఎక్కువ ఫిల్టర్ అయిపోయి వస్తే కూడా మంచిది కాదు. సో దాని టెస్టింగ్ కే మనము ఒక చిన్న మెథడ్ పెట్టినాం. సో ఒకటి వచ్చి TDS మీటర్, టోటల్ డిజాల్వ్డ్ సాలిడ్స్. ఇది 200 అయితే పెట్టుకుంటే మనకు 50 నుంచి 200 మధ్యలో ఉంటే బెస్ట్, 400 పైన తాగకూడదు. సో అట్లా మనము డిఫరెంట్ ఇవి టెస్ట్ చేసుకొని చూసుకున్నాం ఇక్కడ. సో ఇక్కడ వర్షపు నీళ్ళు అయితే ఉన్నాయి, రెయిన్ వాటర్ చూసుకున్నట్టుగా. సో డిఫరెంట్ వాటర్స్ మనం ఇక్కడ అదే వాటర్ తో కడిగి పెట్టాలా, ఎందుకంటే మనం ఆ కడిగిందే వాటర్ వేరే ఉంటుంది. సో ఏ వాటర్ తో దాన్ని కడిగేయాలా, మీరు కూడా దీన్ని కడగండి, కొంచెం కడిగి ఆడ పెట్టండి. బోర్ నీళ్ళు. సో మనం టెస్ట్ చేయాలంటే ఫస్ట్ ఏం చేయాలంటే ఇట్లా సంథింగ్ మనం వాటర్ వర్షపు నీళ్ళు తీసుకున్నట్టు కానీ లేకపోతే బోర్ నీళ్ళు తీసుకున్నట్టు కానీ ఒక కప్పులో వేసుకున్నప్పుడు మనం క్లీన్ చేసి దాన్ని మళ్ళీ అదే వాటర్, ఎందుకంటే అప్పుడు మనకి ఆ మిషనరీస్ పెట్టినప్పుడు కరెక్ట్ మెజర్మెంట్స్ అనేటివి మనకు వస్తాయి. ఆ నీళ్ళు పోసి ఆ నీళ్ళు కొంచెం పోయింది దాన్ని. ఓకే సార్. ముఖ్యంగా ఈ ప్రకృతి వనంలో మీరు తయారు చేసే వాటర్ ఏమన్నా బయటకి ఏమన్నా ప్రజలు ఏమన్నా కొనే ప్రయత్నం ఏమైనా చేస్తున్నారు సార్, లేకపోతే మీరు కొంటున్నారా? కొంతమంది కొంటాండ్రు, కొంతమంది చేసుకుంటాండ్రు ఓన్ గా, వాళ్ళ మీరు చెప్పే పద్ధతులతో వాళ్ళు చేసుకుంటా ఉంటారు. 1 లీటర్ వాటర్ ఎంత ఉంటుంది సార్ మామూలుగా అప్రాక్సిమేట్లీ? ఇక్కడ కాస్ట్ జీరో కదా, దాంట్లో వేస్తే నీళ్ళు మీకు వస్తా ఉంటది అంతే, ఫ్రీగా వచ్చి తాగవచ్చు, కాస్ట్ ఏమి ఉండదు. చేసుకుని. సో చెప్పండి, మనం ఇప్పుడు TDS మీటర్ తో టెస్ట్ చేయబోతాం నీళ్ళని. సో ఎంత హార్డ్నెస్ ఉంది అనేది దీంట్లో తెలుస్తుంది, ఎంత మినరల్స్ ఉన్నాయి. సో దీంట్లో మనం డైరెక్ట్ రెయిన్ వాటర్ ఎంత ఉంది, పైన వస్తుంది చూడండి, 38 ఉంది సార్. 38. సో రెయిన్ వాటర్ లో కూడా మినరల్స్ ఉండవు, ఎందుకంటే ప్యూర్ వాటర్ కదా వస్తుంది, అంటే మినరల్స్ ఉండవు. మినరల్స్ ని పైకి తీసుకోలేదు. స్టీమ్ పైకి పోయిందంటే, చెరువుల నుంచి సముద్రం నుంచి పైకి పోయిందంటే మేఘాల రూపంలో ఓన్లీ వాటర్ మూవ్ అవుతుంది. సో ఈ 38 కూడా ఎందుకు వస్తుందంటే పొల్యూషన్ లో ఉండేది కొంచెము. మనం ఇక్కడ పెట్టినాం కదా, ఈ నీళ్ళు మన దీంట్లో బాటిల్ పోస్తా కదా, వీటిలో దుమ్ము పడి ఉంటుంది కాబట్టి స్లోగా ఎక్కుతా ఉంటుంది. అదర్వైజ్ ప్యూర్ వాటర్, నో TDS, మినరల్స్ లేదు, ఓన్లీ వాటర్ స్టీమే కదా అది. సో అది 38 ఉంది. ఓకే, సో నెక్స్ట్ చూద్దాం. ఇప్పుడు మనం పక్కదాన్ని టెస్ట్ చేసినప్పుడు దీన్ని మనం కొంచెం షేక్ చేయాలి, కొంచెం కడిగేస్తే న్యూట్రల్ అవుతుంది. సో అదెంత నెక్స్ట్ ఇదేంటి, 42 ఉంది సార్. ఇదేం వాటర్, ఇది వచ్చి బోర్ వాటర్. 42 కాదు, పైన ఉంటుంది చూడు, 800 ఏమో వస్తుంది. లేదు 42 ఉంది, 42 ఉంది. అయితే మనం ఇంకా షేక్ చేయాలి. కాదు ఇదేదో మారినట్టుంది. ఇది ఎంత ఉంది చూడండి, ఇది 842 ఉంది. ఇది ఇక్కడ మారాలా, సంథింగ్ హ్యాస్ హ్యాపెండ్. ఇప్పుడు ఇది ఎంత ఉంది చెప్పండి. ఇది 841 ఉంది సార్. ఇది బోర్ నీళ్ళు. ఇది ఎంత ఉంది, ఇది 72 ఉంది. ఇది చెరువు నీళ్లు, ఇది 200 ఏమో ఉంది కదా చూడండి, అప్రాక్సిమేట్లీ 197 రూపీస్. ఓకే, ఇది RO అంటే రివర్స్ మీరు తాగింది. ఓకే ఓకే ఓకే. ఇది 25 ఉంది. 25. ఇది ప్రకృతి మనం ఏమో వస్తుంది, 200. రైట్, ఓకే, సరిపోయింది. ఓకే, సో సింపుల్ గా మనము ఆ టోటల్ డిజాల్వ్డ్ సాల్ట్స్ TDS అనేది ఎంత చిన్న మీటర్ తో కొలుస్తాం. సో ఇది వచ్చి ఇప్పుడు మనం వర్షపు నీళ్ళని మనము టెస్ట్ చేస్తాను. డైరెక్ట్ రెయిన్ వాటర్ ఎంత ఉంది చూస్తాను. 40 ఉంది సార్. ఇది 40. మనకు 50 కంటే తక్కువ ఉంటే తాగకూడదు. సో డైరెక్ట్ రెయిన్ వాటర్ లో మినరల్స్ ఉండవు. కానీ ఈ డస్ట్ బడి, ఇప్పుడు మనం పెట్టినప్పుడు డస్ట్ బడి వీటితో కొంచెం ఎక్కుతా ఉంటుంది స్లోగా. అదర్వైజ్ డైరెక్ట్ రెయిన్ వాటర్ స్టీమ్ లాగా పైకి పోయి వచ్చేది కాబట్టి మినరల్స్ ఏ ఉండవు, దాన్ని జీరో ఉండాలి యాక్చువల్ గా. మేబీ 10 or 20 పొల్యూషన్, రెయిన్ పడేటప్పుడు అట్మాస్ఫియర్ లో ఉండే పొల్యూషన్ అది. ఇది సమ్ మినరల్ వాటర్. ఇది 45 ఉంది సార్. 45. ఇది కూడా బిలో జీరో. ఎనీ మినరల్ వాటర్, సోకాల్ మినరల్ వాటర్, మినరల్స్ ఏమి ఉండవు. దాని మినరల్ వాటర్ అని ఊరికి అంటామా, బోర్వెల్ వాటర్. ఇక్కడ ప్రకృతిలో బోర్వెల్ వాటర్, మన ప్రకృతి వనంలోనా. ఓకే, 869 ఉంది సార్. 869. 400 పైన ఉంటే తాగకూడదు.
ఓకే. సో బోర్వెల్ వాటర్ ఎక్కువ సాల్ట్స్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ వాటర్ కూడా తాగకూడదు. సో ఇది చెరువు నీళ్ళు. చెరువు నీళ్ళు మన మామూలుగా కుంటలు చెరువులు ఉంటాయి కదా, ఆ కుంటలు చెరువు నీళ్ళు. ఇది 212 ఉంది. పర్ఫెక్ట్ గా ఉంది. పర్ఫెక్ట్ గా ఉంది. చెరువు నీళ్ళు తాగొచ్చు అంటారు. తాగొచ్చు. అంటే మామూలుగా స్టాక్ మనకి పారే నీళ్ళు మాత్రమే తాగమంటారు. పారే నీళ్ళు బెస్ట్, కానీ పారే నీళ్ళు అన్ని దగ్గరలో ఉండరు కదా. అందుకనే మనం వర్షం నీళ్ళని కలెక్ట్ చేసుకొని చెరువులో పెట్టుకొని సంవత్సరం అంతా తాగేవాళ్ళం. దాంట్లో పొల్యూషన్ చేయకుండా, చెత్త వేయకుండా. ఇప్పుడు పొల్యూషన్ కాకుండా ఉంటే ఓకే, కానీ ఊర్లో ఉండే డ్రైనేజ్ కూడా చెరువుకి ఇసి పెడతా ఉంటాం. ఇప్పుడు మదనపల్లి ఉండే చెరువులు అన్ని పొల్యూటెడ్. మదనపల్లి అన్ని ఇళ్లలో ఉండే పొల్యూషన్ అంతా చెరువులోకి ఇసి పెడతాం. ఊర్లో ఉండే ఇండస్ట్రియల్ ఎఫ్లూయెన్స్, ఆ కెమికల్ ఫ్యాక్టరీస్ నుంచి ఎఫ్లూయెన్స్ అన్ని వదులుతా ఉంటారు. కాబట్టి మంచిది కాదు. బట్ ఈ చెరువులో అంత పొల్యూషన్, ఎందుకంటే మదనపల్లి నుంచి ప్రకృతి 10 కిలోమీటర్ దూరంలో ఉంటుంది. సో ప్రకృతి దగ్గర ఉండే చెరువు ఇది, కాబట్టి దీంట్లో అంత పొల్యూషన్ ఏం లేదు, తాగొచ్చు. కొంచెం పొల్యూషన్ ఉంది, ఆవిడ ట్రాక్టర్లు కడతారు, బట్టలు ఉతుకుతారు, అందుకని ధైర్యం చేసి ఊరు తాగరు. బుట్టలు తీసేస్తారు. 10 ఏళ్ల ముందర 20 ఏళ్ల ముందర తాగినారు, ఇప్పుడు తాగడంలే. ఇప్పుడు మిషన్లు వచ్చినాయి, ఆర్ఓ ఇచ్చినాయి, అవి తాగుతాం. సో ఇదేంటి ఆర్ఓ వాటర్. ఇది 24 ఉంది. 24 అబౌవ్ 50 కంటే తక్కువే ఉంది. కాబట్టి ఆర్ఓ నీళ్ళు అంటే మినరల్స్ తీసే ప్రాసెస్ ఆర్ఓ. సో మనం రివర్స్ ఆర్ఓ అనే నీళ్ళు తాగకూడదు అనేది. సో ఇది ఈ ఆర్ఓ నీళ్ళని ప్రకృతి ఫిల్టర్ లో పోస్తే మినరల్స్ యాడ్ అవుతాయి, బికాస్ ఆఫ్ కాల్షియం, మెగ్నీషియం అన్ని. సో మీరు తయారు చేసిన వాటర్. సో 202 ఉంది. 202 అంటే 400 బిలో ఉండాలి. 400 బిలో ఉండాలి, 50 అబౌవ్ ఉండాలి. సో ఇవి రెండు 600, 400 ఉంటాయి. అవి టీడీఎస్ అవసరం లేదు. సమ్ బ్రాండ్ చేసాను నేను. 10 కంపెనీలు ఉంటాయి కదా ఇవన్నీ. ఇప్పుడు మనం తాగుతున్న కూల్ డ్రింక్స్ లో కూడా మినరల్స్ అనేవి కూడా టెస్ట్ చేయడం కూడా జరిగింది. ఒకసారి కూడా చూద్దాం, అది కూడా ఎంత మినరల్స్ ఉన్నాయో, దాంట్లో ఎంత కెమికల్స్ కూడా యూజ్ చేస్తున్నారు అనేది మనకు అర్థమైపోతుంది ఈజీగా. సరే, దీంట్లో 600 ఏమో ఉంటుంది. 648 ఉంది సార్ మొత్తం. అబౌవ్ ఉన్నది 400 అబౌవ్ ఉన్నది మనం తాగకూడదు, అసలు యూజ్ చేయకూడదు. సార్ ఇందాక ఇక్కడ చిన్న కప్స్ ఏంటి సార్ ఇవి? అది పిహెచ్ ఇండికేటర్ టెస్ట్ చేద్దాం ఇప్పుడు. ఓకే. ఇది కూడా ఒక కూల్ డ్రింక్. ఇక్కడ చూసుకున్నట్లయితే ఇంకొక కూల్ డ్రింక్ అయితే మనం టెస్ట్ చేస్తున్నారు. 306 అయితే ఉంది సార్. 306. సో అది మనకు టీడీఎస్ కంటే కూడా కూల్ డ్రింక్స్ అసిడిక్ గా ఉన్నాయా, ఆల్కలైన్ గా ఉన్నాయా అని ఇంపార్టెంట్. సో మనము ఇప్పుడు చిన్న డ్రాప్స్, ఇది పిహెచ్ ఇండికేటర్, మామూలు లిట్మస్ పేపర్ పెడతాం కదా, అట్లా పిహెచ్ ఇండికేటర్ డ్రాప్స్. ఎర్రగా ఉంటే అసిడిక్ గా ఉన్నాయని, ఎల్లో ఉంటే కూడా అసిడిక్కే, 7 న్యూట్రల్ గ్రీన్, ఆల్కలైన్ గా ఉంటే బ్లూ. సో అందరూ ఇప్పుడు వాటర్ ఆల్కలైన్ వాటర్ అంటారు. సో లైమ్ స్టోన్ లో పంపిస్తే, ఇటుకరాల్లో పంపిస్తే, ఇసుకలో పంపిస్తే ఆల్కలైన్ వాటర్ అవుతుంది. సో మనం ఇప్పుడు 2 చుక్కలే చూద్దాం ఎట్లా ఈ కలర్ మారుతా ఉన్నాయి తెలుస్తుంది. ఎల్లో కలర్ లో వచ్చింది, రెడ్ కలర్, గ్రీన్. సో ఇది బాగుంది, ఈ రెండు బాగున్నాయి. చెరువు నీళ్లు బాగున్నాయి, బోర్ నీళ్లు కూడా బాగున్నాయి. బోర్ నీళ్లు బాగున్నాయి కానీ పిహెచ్ బాగుంది, టీడీఎస్ ఎక్కువ ఉంది కదా, 800, అందుకని తాగకూడదు. సో ఈ రెండు బాగుంది, చెరువు నీళ్లు బాగున్నాయి, ప్రకృతి వాటర్ ఫిల్టర్ నీళ్ళు మాత్రమే సో ఇది కూడా ఓకే. దీంట్లో మరి డస్ట్ బడి గిస్ట్ బడి చిన్నగా అది ఆల్కలైన్ వాటర్ అయితే ఉందేమో. సో అది మన వాటర్ స్టోరీ. సో ఎవరైనా ఇంట్లో ఒక 5000 లీటర్స్ ఉండేట్టుగా ఒక సంపు కట్టుకొని మినరలైజేషన్ చేసుకొని ఎత్తి పెట్టుకుంటే లైఫ్ లాంగ్ జనరేషన్ టుగెదర్ రెయిన్ పడతానే ఉంది. 800 mm రైతులు సరిపోయేట్లా పడకపోయినా అది 800 mm అనేది పడతా ఉంది, ఒకసారి ఎక్కువ పడిపోయి ఒకసారి తక్కువ పడి అట్లా. సో అందరూ మంచి నీళ్లు లైఫ్ లాంగ్ తాగొచ్చు.